అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి స్వాగత సత్కారం అందిస్తారు అంగవస్త్రంతో. ముందుగా అలాగే శేషశైలం పైన పవళించిన శ్రీ విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రదానం చేస్తున్నారు ముఖ్యమంత్రి ప్రధాని గారికి. అద్భుతమైన జ్ఞాపిక. అలాగే మరి భారతదేశంలోనే ప్రాచీన చేనేత కళగా పేరు పొందినటువంటి కలంకారీ జ్ఞాపికను అందిస్తారు ముఖ్యమంత్రి వర్యులు. మహిళతో కళారూపం మరియు మన అరకు ప్రత్యేకమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాఫీ అరకు కాఫీని అందించారు ముఖ్యమంత్రి వర్యులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయులు డాక్టర్ సిఎం రమేష్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారిని స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. भारत माता की, भारत माता की, भारत माता की. భారతదేశ రూపురేఖలు మార్చేసిన మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారికి హృదయపూర్వక స్వాగతం. స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి, 4వసారి ముఖ్యమంత్రిగా సారథ్యం వహిస్తున్న విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. అనుకున్నది సాధించే వరకు అహర్నిశలు శ్రమిస్తానని చెప్పడమే కాకుండా చేసి చూపించిన జన సైనికుడు, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి, యువగలంతో ప్రజల మనసులు దోచుకున్న యువ నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. అతి పిన్న వయసులోనే కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొంది దేశ ప్రధానికం గర్వించే విధంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్న యువ కిషోరం